అందరూ బాగున్నారండి? బాగున్నారండి. ఎలా అయితేనో ఆషాఢ మాసం అయిపోతుందండి. శ్రావణ మాసం వచ్చేస్తుంది. ఈ ఆషాఢ మాసంలో సారీలు పెట్టేవాళ్ళు కొత్తగా పెళ్ళైన గట్టెక్కేసారండి. కొత్తగా పెళ్ళైనోళ్ళు సారీ పెడుతున్నాడు అనుకుంటున్నారా? అయ్య బాబోయ్! చాలా పెద్ద అపాంగం ఉందండి బాబు. కొత్తగా పెళ్ళైంది ఈ సంవత్సరం పెళ్లి కూతురు గలవాళ్ళు పెళ్లి కొడుకు గలవాళ్ళకి సారీ పెట్టాలండి. ఏంటనుకుంటున్నారో తొలేకేస్తుంది. ఏమేమి పెట్టాలనుకుంటున్నారో ఇప్పుడు స్తోమతను బట్టండి. అంటే ఎక్కువైనా పెట్టచ్చు, తక్కువైనా పెట్టచ్చు. బాగా డబ్బున్నోళ్ళు అనుకోండి ఎక్కువ కావాలి పెట్టుకుంటారు. తక్కువ మిడిల్ క్లాస్ అనుకోండి తక్కువ కావాలి పెట్టుకుంటారు. మొత్తం మీద పెట్టాలండి. ఇప్పుడు మిడిల్ క్లాసే చూసుకుందాం. ఒక ఆవిడ ఆవకాయ పచ్చడి అంటే 2 జాడీలు మాగాయ పచ్చడి. అలాగే ఒక ఆవిడ స్వీట్లు పెట్టాలండి. ఒక కొంచెం పిండివడలు పెట్టాలి. ఒక కొంచెం మినపవడలు పెట్టాలి. ఒక కొంచెం పెసరవడలు పెట్టాలి అండి. ఇంకా వాళ్ళకి ఇంకా బంగాళదుంపలని, ఉల్లిపాయలు బత్తాలని, ఇవన్నీ కోడిగుడ్లు అట్లని, నాటుకోడని, ఇంకా ఉంటే మేకపోతుని కొని ఇస్తారండి. ఇవన్నీ ఎందుకంటారండి? ఇస్తారండి బాబు సరదా కొద్దిని. ఇవన్నీ సరదాలు అనమాట అండి. ఈ సరదాలు ఎవరో ఒకరు చేస్తారనుకోండి, వాళ్ళు చేసేది మనం చేయకపోతే బాగోదని చెప్పేసి ఇంకోళ్ళు చేస్తారండి. ఒకళ్ళు సరదా కొద్దిని డబ్బులు ఉన్నవాళ్ళు చేస్తున్నారనుకోండి, కొంతమంది అప్పు చేసన్నా చేస్తున్నారండి. అలాంటప్పుడు పాపం పెళ్లి చేయడమే కష్టం అనుకుంటే మళ్ళీ ఇలాగ సార్లకి అప్పులు పాలైపోతున్నారండి. అయినా తప్పదు. ఈ సంవత్సరం పెడతాం కదా, మళ్ళీ మళ్ళీ పెడతామేంటని వీళ్ళు అనుకుంటారండి. ఈ సంవత్సరం ఏదో అడుగుతున్నాం మేము మళ్ళీ మళ్ళీ అడుగుతామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒక్కొక్కసారి కష్టాలు పాలవుతున్నారు ఆడపిల్లలు వాళ్ళండి. అందుకని ఇవన్నీ ఎప్పుడో పుట్టినవి. అప్పట్లో కొంచెం పచ్చడి కావాలి పంపేవారండి. మా పెళ్ళైన కొత్తలో అయితే పచ్చళ్ళు పెట్టేవారు అంతే. ఈ పిండొడియాలు, పెసరొడియాలు, కోడిగుడ్డట్లు, బంగాళదుంపలు, ఉల్లిపాయ బత్తాలు ఇలాంటివి ఏమి ఉండేవి కాదండి. అవన్నీ ఒకటి ఒకటి పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకో విషయం చెప్పమంటారా? మొన్న ఎవరోనట ఆడపడుచుకి నాటుకోడి పుంజుని కొని దానికట 1 గ్రాము బంగారం రింగ్ కుట్టించి ఆడపడుచుని తీసుకొని పంపారంటండి బాబు. అలా ఒకళ్ళు పంపారనుకోండి ఇంకోళ్ళు పంపాలనిపిస్తుంది కదా. అయితే ఆళ్ళు పంపారు వాళ్ళకి మనకి పంపలేదు అనుకుంటారు తప్ప వాళ్ళ స్టేటస్ వీళ్ళ స్టేటస్ చూసుకోరండి. ఇప్పుడు వాళ్ళకి ఒక ₹1,00,00,000 కట్నం ఇచ్చారనుకోండి, దాని తగ్గట్టు వాళ్ళు సారీ పెట్టుకుంటారు. అంతేపై ఇక్కడ ఒక ₹1,00,000 కట్నం ఇచ్చేవాళ్ళు కూడా అదే సారీ పెట్టమంటే అక్కడ దెబ్బ అయిపోతున్నారటండి. ఏదేమైనా ఆడపిల్లోళ్ళు ఈసారి ఎలాగో మొత్తం మీద పెట్టారండి. మర్చిపోయిన ఇంకో విషయం ఏంటో తొలేకాసినాడు 9 రకాల పిండి వంటలు వండాలండి పేనం పెట్టి కొత్తగా పెళ్ళైనోళ్ళు. అమ్మాయిని పెళ్లి కూతురిని చేయాలి. ఎవరింటికాడ వాళ్ళే పెళ్లి కొడుకు ఇంటికాడ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇంటికాడ పెళ్లి కూతురు. ఎవరింటికాడ వాళ్ళే చేసుకోవాలండి. అక్షంతలు వేసుకుని తాంబూలాలు ఇచ్చుకుంటారు. అయితే పెళ్ళి అయ్యాక మళ్ళీ ఇంకోసారి పెళ్లి కూతురిని చేసుకునే అవకాశం ఆ తొలేకాసినాడు వస్తుందనుకోండి. అందుకని చేస్తారు సరదాగాని. ఆ రోజున ఏం చేస్తారనుకున్నారో బింది పెసర పులుకులు, మజ్జిగ పులుకులు వేసి పంపుతారండి అత్తవారింటికి. ఎందుకంటే వాళ్ళకి చలవనంట, కాపురం బాగుంటుందనంట. అవన్నీ వాళ్ళు తినేరండి. ఏం చేసుకుంటారనుకుంటున్నారా? పంచిపెట్టుకోవాలండి బాబు. మా ఈ ఊరు పంపారని గొప్ప కోసం అందరికీ పంచిపెట్టుకుంటారండి. అదేంటి సంగతి. మరి ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో సారి ఎలాగోలా గట్టెక్కేసారండి ఆడపిల్లోళ్ళు. ఇక మగ పిల్లోడు పట్టుకెళ్ళి సారి ఉందండి శ్రావణ మాసంలోని. మగోడు కూడా సారి పట్టుకెళ్తారా అంటే పట్టుకెళ్ళాలండి బాబు ఈ శ్రావణ మాసంలోని. ఏం పట్టుకెళ్ళాలి, ఎలా పట్టుకెళ్తారు అన్నది నేను మళ్ళీ వీడియోలో చెప్తానండి. ఉంటానండి మరి.